తెలుగులో రాయమన్నారు డిక్టేషన్ పెడతారు. ఇప్పుడు ఇంకొక సార్ వస్తాడు మా ఇద్దరు డిక్టేషన్ పెడతాడు, నాతో బరాబర్ రాయని ఇంగ్లీష్లోనే రాయమన్నారు. ఇంగ్లీష్ వస్తాడు తెలుగు రాయను ఆయన అవు బరాబర్ రాస్తాడు. వందే మాత్రం అని అందుకే బాగా అయినాయి ఆయన వందే మాత్రం మస్తు మాట్లాడింది అన్న. ఏడొస్తుంది అన్న మాట్లాడేది ఉంటే ఇట్లా చేస్తుండే అన్న. ఇంతగానో కొట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణలో ఉండకుండా పోయి ఆయన ఎక్కడో ఫారెన్ ఫ్లైట్లలో వండుకొని తిని కూడా తాగుకుంటుంటే మేము మా పరిస్థితి ఏందన్న. ఇక్కడ వస్తుండు చేస్తుండు అంత మేము ఏందన్న వస్తురు పోలీసు వాళ్ళు వస్తారు లాఠీ చార్జ్ చేస్తామంటారు అదంటారు ఇదంటారు బెదిరిస్తారు. రోడ్డు కూడా ఎక్కనిస్తలేరు అన్న మమ్మల్ని రోడ్డు ఎక్కనిస్తలేరు. ఓన్లీ కాలేజీలో ఉంటారు మధ్యాహ్నం ధర్నా చేసుకోరు అంటారు. రోడ్డు ఎక్కగానే కథం ఎవరో ఒకరు వస్తారు పోలీసులు అంటారు లాఠీ చార్జ్ అంటారు ఇలా కొడుతురు అన్న. ఎన్ని రోజులు అన్న ఇదంతా మాకు ఇంకా ఎన్ని రోజులు అని రోడ్ల బయట తిరగమంటాం. మా అమ్మాయి ఏడుస్తురు అన్న ఇంట్లో కూర్చొని గల్లా పట్టుకొని మమ్మల్ని గల్లా పట్టుకొని రోడ్డు మీద గుంజుకొచ్చిరు. మీ అమ్మ నాన్న పరిస్థితి అంటే ఇప్పుడు మీరు ఫోన్ చేసి చెప్తారు మమ్మీ ఇట్లా మా శక్తి స్కీమ్ అని వచ్చి మా చదువులు ఆగిపోతున్నాయి అన్నప్పుడు మీ అమ్మ నాన్న పరిస్థితి ఏడుస్తురు అన్న వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఏం లేకనే మేము వచ్చి గవర్నమెంట్ కాలేజ్ లో చేస్తున్నాం అన్న. ఇప్పుడు లక్షలు కట్టాలంటే ఏడికెళ్ళి చేస్తారన్న వాళ్ళు కూడా. స్కిల్స్ అంటారు ప్రైవేట్ కాలేజ్ అంటారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళంటారు బీటెక్ ఏనియం అంటారు. మా హైయర్ ఎడ్యుకేషన్స్ ఏంటిది అన్న. ఇప్పుడు అంతా వస్తారు చేసుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కానీ మాదేం లేదా అన్న. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ మాదేం లేదన్న. మా రెస్పాన్సిబిలిటీ లేదు మాదేం లేదు. ఓన్లీ ఆయన చెప్పినట్టు చేయాలి ఆయన చెప్పినట్టు ఉండాలి అన్న. చాలా మంది ఆయన వేరే అన్న. ఆయన గుడ్డు ఆయన మస్తు మంచోడు. ఆయన మస్తు మంచి సీఎం. ఆయన చూసినట్టు ఎవరిని చేయాలి ఎవరిని చూడలే ఆయన ఇంతవరకు. ఆయన చూసినట్టు ఏ స్టేట్ లో లేరు ఇట్లా ఆయన లెక్క. ప్రాబ్లం చూసుకోండి పిల్లలతో తిప్పించుకుంటుండు స్టూడెంట్స్ తోటి తిప్పించుకుంటుండు. దొంగ రేవంత్ రెడ్డి. నేను చూడలే. సీఎం రేవంత్ రెడ్డికి మేము చదువుకోవాలని లేదు అందుకనే మమ్మల్ని మా బతుకులు మొత్తం రోడ్డు మీద వేద్దామని ఫిక్స్ అయ్యిండు. అందుకనే మా కోసము శక్తి అని చెప్పి ఒకటి కొత్త స్కీమ్ తీసుకొని వచ్చిండు జియో 97 అని చెప్పి. మాకు అది వద్దు ఎస్బిడిటీనే మంచిగా చెయ్యి అని చెప్పి మేము అంటుంటే ఏవేవో కొత్త స్కీమ్లు తీసుకొని వచ్చి ఏవేవో ఎనికే పోతుండు రేవంత్ రెడ్డి. మాకు అవన్నీ ఏమొద్దు మేము ఈ రోజు అవి రద్దు చేయాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు కాదు మేము గత 1 వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా కాలేజ్ అని కాకుండా మొత్తం తెలంగాణ మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం లారీ తీస్తుంది రోడ్లెక్కి. కానీ ఆయన ఇంత ఫైదా కూడా చూపిస్తలేడు మాకు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి న్యాయం చేయాలి. స్టూడెంట్స్ ఇంతగానము పోరాటం చేస్తున్నా ఆయన కళ్ళు ఇంకా తెలుసుకుంటలేవా? అసలు ఏడున్నాడు ఏం చేస్తుండ ఆయన? నేను మీకు ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేద్దామని చెప్పి మా బతుకులు మొత్తం స్టూడెంట్స్ బతుకులు మొత్తం రోడ్డు మీద వేస్తుండు. చదువుకునే వయసులో మాకు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మమ్మల్ని మొత్తం రోడ్డు మీదకి వాడేస్తుండు రేవంత్ రెడ్డి? మాకు అంటుండు అంట లెటర్ రాయనికే రాదంటుండు. క్రిమినల్ వేస్ట్ అని అంటుండు. ఎందుకు వేస్ట్? మేము ఆయన బెస్ట్ ఆయన ఏ యాంగిల్ బెస్ట్ మేము ఏ యాంగిల్ వేస్ట్ ఆయన ఏ యాంగిల్ బెస్ట్? దేశాలకు పోయి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు కదా రేవంత్ రెడ్డి. అమ్మో చాలా బాగా అందరు క్లాస్ కొట్టండి రేవంత్ రెడ్డికి. చాలా బాగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. చాలా బాగా మస్తు చూస్తాం మేము రేవంత్ రెడ్డి. చాలా మంచిగా చూస్తాం మేము రేవంత్ రెడ్డి. ఏంది ఆయనది ఇంగ్లీష్ వచ్చా ఆయనకి లెటర్ ఆయనకి వచ్చా? అసలు నేను ఎవరు గెలిపించిండు? దొంగ ఓట్లు వేయించుకుండు రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిండు.